నా భార్య కూడా చాలా విషయాలు తనకు నచ్చింది, పెళ్ళైన తర్వాత చాలా మార్చేసుకుంది. అది బి వెరీ ఆనెస్ట్. తను అసలు నాన్ వెజ్ తినేది కాదు, ఉన్నవాడు చెప్తా. మాకు చెన్నైలో నాన్ వెజ్ లేకపోతే అవ్వదు, బికాజ్ మా పెద్ద ఫిట్నెస్ అని ప్రోటీన్ అని తింటా కూర్చుంటాం. తనైతే ఓన్లీ స్టార్టింగ్లో తను తినదు, నేను మాత్రం తినాలి. కానీ ఈరోజు మేడం స్టార్ట్, మన స్టార్ట్ కాకపోయినా. బట్ దెన్ హౌ చేంజ్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైకింగ్, అడాప్షన్. మనం కూడా దేవుని బిడ్డలు మనప్పుడు మన విధానాన్ని మార్చుకోవాలి, మన మైండ్ సెట్స్ మార్చుకోవాలి, మన జీవిత విధానం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్, నాట్ ఫోర్స్. నా భార్య నన్ను నీకు ఇల్లు నచ్చాల్సిందే అంటే నాకు నచ్చుతానంటావా? హ్యాపీ అవే అంట. సింపుల్. బట్ దెన్ హౌ గాడ్ వాంట్స్ us, బికాస్ వి లవ్. మనం మార్చుకుంటున్నామంటే మనం ప్రేమిస్తున్నాము కాబట్టి మార్చుకోవాలి. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవుని ద్వారా బ్రతుకుతాం. ఫోర్స్ ద్వారా బ్రతకండి దయచేసి, దేవునికి ఇష్టం ఉండదు. ఫోర్స్ ద్వారా బ్రతకద్దు. అనుకుంటాను, నా భార్యకి తినడానికి ఇష్టం లేక నేను తింటున్నాను కాబట్టి అసలు ఇష్టం లేక తింటా ఉంటే నాకు నచ్చుతుందా? అరే తినంతా మనం చెప్తా. సేమ్ దేవుడు కూడా అంతే. నేను చూసి నువ్వు ఏదో నీకు ఇష్టం లేకుండా చేస్తా. ఇష్టపూర్వకంగా రా, మనపూర్వకంగా రా, నన్ను ప్రేమించి నా దగ్గరకు రా.